నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. సో, ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఓయి శ్రీకాంత్ అని ఉన్నారు. సో, రాష్ట్రంలో అలాగే దేశంలో ప్రధానంగా వినిపిస్తున్న ఆపరేషన్ కగార్. సో, అది జరుగుతోంది కంటిన్యూగా. మొన్న రీసెంట్‌గా హిట్‌మజా ఎన్‌కౌంటర్ అయింది. దాని తర్వాత వాళ్ళ తమ్ముడైన బార్సదేవ అతని లొంగుబాటు. ఇవన్నీ కూడా అయితున్నాయి. సో, ఇంకా కేవలం 17 మంది ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే లొంగుబాటు అనే లేకుంటే ఎన్‌కౌంటర్ అనేది చేస్తామని చెప్పి ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. అండ్ అర్బన్ నక్సలైట్ అనే పదం చాలా గట్టిగా వినిపిస్తుంది. సో, మాట్లాడదాం ఈ అంశం పైన. ఓయూ శ్రీకాంత్ అని ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ఏందన్న ఏం చెప్తారు? అంటే చూసి మనం ఆపరేషన్ కగార్‌లో గతంలో మీతోని మాట్లాడినాం. అండ్ మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది కంటిన్యూ అయితుంది. వాళ్ళు నక్సలైట్‌లేమో డేట్ ఫిబ్రవరి వరకు మాకు టైం ఇయ్యండి అని. కానీ కేంద్రం ఏమో టైం ఇచ్చేది లేదు. డెడ్‌లైన్ అని పెట్టి కంటిన్యూ చేస్తుంది. కంటిన్యూగా ఎన్‌కౌంటర్‌లు కావచ్చు, పాగాన్ మంత్ కావచ్చు, ఆ నుంచి అట్లా కంటిన్యూ జరుగుతా ఉన్నాయి. రీసెంట్‌గా బార్సదేవ లొంగుబాటు వరకు నడుస్తుంది. ఇంకా ముందు ముందు ఉన్నాయని వినిపిస్తుంది. సో ఏం చెప్తారన్న? వాస్తవానికి మనం ఇంత కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం. కగారుని ఆపాలన్నాం. కగారు మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. హ్మ్. మనం ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏందంటే, భారత ప్రభుత్వము చాలా తీవ్ర స్థాయిలో నిర్బంధాన్ని పెంచింది కాబట్టి, దయచేసి నక్సలైట్లందరూ కూడా లొంగిపోయి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని, హ్మ్. ఈ ప్రభుత్వాల మీద మనం పోరాటం చేద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చేతిలో పట్టుకొని పేద ప్రజల కోసము, ఆదివాసుల కోసము, అంటరానుల కోసము, ఈ దేశంలోని 85% మంది పేద ప్రజల కోసము మీరు రండి, మీ నాయకత్వంలో ఈ ప్రజల కోసం మనం పోరాటం చేద్దాము. ఖచ్చితంగా లొంగిపోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఈ సమయంలో సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. సాయుధ పోరాటం చేసిన దేశాలు కూడా ఎంతవరకు సక్సెస్ అయినా, ఎంతవరకు ఫెయిల్ అయినా కూడా మీరు అధ్యయనం చేయండి. కాబట్టి నేను మావోయిస్ట్ పార్టీకి ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాం. మీరు ఎక్కడో అడవిలో ఉండి కొట్లాడాల్సిన అవసరం లేదు. రండి. తెలంగాణ ఉంది, దేశం ఉంది, దేశం మనది, దేశ సంపద మనది. మీరు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ పంతంగా పోరాటం చేద్దామని నేను తెలియజేసుకోవడం. మావోయిస్టులు ఎక్కడున్నా కూడా ఇంకా 17 మంది ఏమో చెప్పిండు డీజీపీ. వాళ్ళందరూ కూడా లొంగిపోండి. ఇది మీకు అక్కడ ఇబ్బంది అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ మంచిగా చూసుకుంటారు. వీళ్ళకి ఇక్కడ వచ్చి లొంగిపోమని నేను తెలియజేస్తున్నాను. అంటే రీసెంట్‌గా చూసినంటే ఈ విధంగా మావోయిస్టులకు ఎవరైనా సరే పాజిటివ్‌గా కావచ్చు, సానుభూతిగా పరంగా మాట్లాడినప్పుడు గాని, లేకపోతే లొంగిపోండి అని చెప్పి ఈ విధంగా పిలుపునిచ్చిన వారిని కూడా గాదే ఎన్‌ఐ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఎన్‌ఐ పోలీసోళ్ళు కంప్లీట్‌గా వచ్చి అరెస్ట్ చేసిర్రు. అలాగే రగన్న ఛానెల్‌లో ఒక వీడియో ఉంది కాబట్టి రగన్నను కూడా నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఏం చెప్తారన్న? ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు గాదే ఎన్ఐ దగ్గరికి వచ్చారు. గాదే ఎన్ఐ సార్కు ఒక చేతు లేదు. ఇప్పుడు ఈయన ఊపా కేసు పెట్టి, రూపా అంటే ఏంది? రాజ్య వ్యతిరేక కార్యకలాపాల పాల్పడుతుందని చెప్పారు. ఒక చేతిలేని ఆయన ఏ రాజ్యాన్ని కూల్చడానికి బయలుదేరిండు? ఆయన వయసు ఎంత? ఓహో, ఎన్ఐ అధికారులు ఎందుకు జైల్లో పెట్టిరు? ఆయన ప్రభుత్వం చేయాల్సిన పనులు ఆయన చేస్తుండా? కొంతమంది అమ్మా నాన్న లేని అనాథ పిల్లల్ని తీసుకొచ్చి ఆశ్రమం నడుపుతారు, అందుకు జైలు వేసిరా? నేను ఎన్ఐ అధికారులు ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఒకసారి ఆశ్రమానికి వెళ్ళిరు కదా, ఆ పిల్లల్ని అడగండి. గాదే ఎన్ఐ ఏం చేస్తున్నారు, ఆ పిల్లల్ని అడగండి. అలా బాధలేని ఆ ప్రభుత్వానికి చెప్పండి. మీరు గొప్ప ఆశ్రమానికి పోయిర్రు, అడగాలి కదా మీరు. ఎంత బాధాకరం. ఆయన మాట్లాడొచ్చు, ఆయన భావాన్ని వ్యక్తపరచండు. దాన్ని మీరు రాజ్యాంగాన్ని చేతులు తీసుకొని గాదే ఎన్నేను తీసుకొని జైలు వేస్తే మరి అనాథ పిల్లల పరిస్థితి ఏం చేస్తారు? పెట్టండి. ఇప్పుడు భారత ప్రభుత్వం ఉంది కదా, మరి భారత ప్రభుత్వం చేయలేని పని గాదే ఎన్నే చేసిండు. అనాథ పిల్లలకు సౌ చెప్పడం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటమా? చెప్పాలి కదా. ఇగో ఇదంతా చాలా తప్పు. పాపం మేము ఏమంటున్నామంటే, యూనివర్సిటీ తరపున గాదే ఎన్నేకు ఖచ్చితంగా బయటకు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో మేధావులు అనుకుంటారు, మీరు మేధావులో ఏందో నాకైతే అర్థమైంది. తెలంగాణ కూడా చాలా పెద్ద ఉద్యమకారులను మాట్లాడుతున్నారు. ఒక అనాథలకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని తీసుకొని జైలేస్తే ఒక్కడు మాట్లాడతలేరు. ఒక్కరు మనం మాట్లాడితే ఎటు వేరే తెలంగాణలో మేధావులంతా చెప్పు. గాదే ఇన్నేనంట పీపుల్స్ వార్ పార్టీ మాజీ నేతనంట. ఆ పత్రిక చదివిన ఈనాడు ఆంధ్రజ్యోతి రాశారు. సిగ్గుందా? మరి అట్లంటే సీతక్క, మినిస్టర్ సీతక్క కూడా మరి నక్సలేటే. మరి నక్సలేట్ మంత్రిని ఎందుకు రాస్తలేరు మరి పత్రికలు? ఒకరు ఒక భావాజలంలో, ఒక సందర్భంలో, ఒక సిద్ధాంతంలో పనిచేయచ్చు. సిద్ధాంతంలో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చినంత మాత్రం మాజీలు అవుతారా? మరి అట్లంటే ఈటల రాజేందర్ ఏంది, వేముల వీరేశం ఏంది, ఎమ్మెల్యే? అట్లా ఎంతమంది నక్సట్లేరు చెప్పు. అవి ఇప్పుడున్న మన వి ప్రకాష్ ఎవరు, వినోద్, వీళ్ళంతా ఎవరు? ఒకనొక సందర్భంలో వివిధ భావాజాలకు ఆకర్షితులై ఆ భావాజాలు మీ ప్రజలకు ఉపయోగపడుతుంది పనిచేసిన వాళ్ళు పత్రికలు రాయాలని చాలా తప్పు. గాదే ఎన్నే తెలంగాణ ఉద్యమకారుని రాయండి, గాదే ఎన్నే ప్రజాస్వామికవాదం రాయండి, గాదే ఎన్నే హక్కుల కోసం పోరాటం చేస్తాను రాయండి. చెప్పండి. అట్లా రాయాలి కదా. అంటే ఎన్ఐఏ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్‌లో క్లియర్‌గా ఉంది. గాదే ఎన్ఐ గారు కొంతమందితోని అంటే ఏదైతే నిషేధిత సంఘాలుంటాయో వాటితోని కాంటాక్ట్‌లు వచ్చిర్రు. అండ్ వాళ్ళకి సంబంధించి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో కూడా అంతా సపోర్ట్ చేసినందుకు ఎన్ఐఏ రిపోర్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. అంటే మీరు అనుకుంటారా అంటే ఇప్పుడు కూడా అలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి, రిక్రూట్‌మెంట్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు అది ఎంత పెద్ద జోకు తెలుసా రానా? వాళ్ళే నక్సలైట్ లేరని చెప్తున్నప్పుడు ఈయన రికమెండ్ ఏడ చేస్తాడా చెప్పు. ఈయన 26 ఏళ్ళ పోరో లేకపోతే 28 ఏళ్ళ ఏజ్ ఉన్నాడని చెప్పి తుపాకీ వేసుకుని పోయి కొట్లాడుతున్నా. అది తప్పది. రాజ్యము ఎందుకు, ప్రభుత్వం ఏందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇన్నే అలాంటి మాట్లాడుతుండు, ఆయన మాట్లాడొద్దు, ఆయన నోరు మూపేయాలని చెప్పి మాట్లాడి, అది తప్పది.
నేను అందుకే చాలా సందర్భాలు చెప్పిన, అయ్యా మీరు 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 ఒకసారి ఆలోచన చేయండి. మాది కమలాలు పుట్టిన నేల కాదు ఇది. కత్తులు పుట్టిన నేల తెలంగాణ అని చెప్పినాం. హ్మ్. మీ ప్రాంతానికి, మా ప్రాంతానికి చాలా డిఫరెంటు. హ్మ్. మీరు ప్రతిసారి వచ్చి కూడా తెలంగాణలో నోరు మూస్తుంటే తప్పది. హ్మ్. పొడిచే పొద్దున ఎవడు ఆపలేడు. తెలంగాణలో పోరాటాన్ని కూడా ఎవరు ఆపలేరు. హ్మ్. మాది పోరాటాల గడ్డ. హ్మ్. ఇన్నయ్యను అరెస్ట్ చేయడం అనేది అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. హ్మ్. ఎందుకు అంటే ఆశ్రయం కల్పించిన వ్యక్తి, దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడిన వ్యక్తి. ఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయమంటే నేను చాలా బాధపడ్డా. ఓహో! నేను అందుకే ఒక తత్వవేత్త ఏమంటాడంటే, అనాథలకు, పేదలకు సహాయం చేస్తే ఆయన మంచోడు అన్నాడు. హ్మ్. అదే అనాథలకు, అదే పేదవాళ్ళకు రాజ్యం తప్పు చేస్తుందంటే జైలేసిర్రు. ఇగో గాదిన్నే పరిస్థితి ఇదే. అంటే తప్పు చేస్తున్నాను లేదు. సో ఇవన్నీ నక్సలైట్‌లు, మావోయిజాన్ని ప్రమోట్ చేసే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయి. ఆ విధంగా ప్రజల్ని ఆ విధంగా ఆ దోవలో నడిపించేలాగా అతని వ్యాఖ్యలున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్‌లో ఉంది. ఎన్ఐఏ రిపోర్ట్ ఉందిగా. ఆ! ఎన్ఐఏ రిపోర్ట్‌లో అది ఆ! ఉంది. ఆ! ఆయన మాట్లాడిన అది నేను గూడా ఇన్నా. ఆ! ఏం మాట్లాడిండు? ఆ! మీరు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిరన్నాడు. చెప్పు. హ్మ్. బూటకం ఎన్‌కౌంటర్‌లు అన్నాడు. హ్మ్. నేను ఒక్కొక్క మాట చెప్తా. హ్మ్. కన్నాభిరామన్, హ్మ్. బాలగోపాల్, హ్మ్. హరగోపాల్, హ్మ్. ఎస్ఆర్ శంకరను, హ్మ్. దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది మేధావులు జరిగిన ప్రభుత్వ హత్యలని బూటకం ఎన్‌కౌంటర్‌లే, అది రాజ్యం ఏకపక్షం కాల్చిన మరి అందరిని జైల్లేసిర్రా? హ్మ్. తప్పు గదా! హ్మ్. అంటే అంతెందుకు, కేసీఆర్ స్వయంగా కేసీఆర్ వరంగల్ బహిరంగ సభలో ఏమని మాట్లాడిండు కేసీఆర్? అవును. ఆపరేషన్ కగారు మీద అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపుతుర్రు. హ్మ్. వాళ్ళని గూడా పిలువురండి. మరి కేసీఆర్‌ని గూడా జైల్లోకి పోయిర్రు మరి. హ్మ్. చెప్పుర్రి. అంటే ఎవరైనా ఒక హింస జరిగేటప్పుడు వద్దండి కూర్చొని మాట్లాడుకుని మాట్లాడినోళ్ళందరూ ఇగ దేశద్రోహులు, ఇగ అందరూ నక్సలైట్లు అయితారా? హ్మ్. కేసీఆర్ నక్సలైట్ అయితాడు. రేవంత్ రెడ్డి నిన్న కూనంనేని సాంబశివరావు గూడా మాట్లాడాడు. అవును. అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీలో. హిట్మా గురించి మాట్లాడాడు. హ్మ్. మరి తీసుకుపోయి జైల్లో అయిపోయారు హ్మ్. సాంబశివరావుని. హ్మ్. ఎవరు మాట్లాడిన జైల్లేత్తరా? మరెందుకు మీరు కేంద్ర ప్రభుత్వం మరి ఆ పార్లమెంట్ ఎందుకు? ఈ అసెంబ్లీ ఎందుకు? మొత్తం రద్దు చేసి మొత్తం మీ దేశానికి పేరు మార్చుర్రి. ఇగ ఉన్న భవనాలన్నీ కూలగొట్టిర్రి. ఇగ మీరెట్లా చేయాలని దేశాన్ని అట్లా పరిపాలన చేసుకోరు. మరి మేమెందుకు? హ్మ్. చాలా తప్పు. మేము మరీ చెప్తున్నాం. ఆహ్, ఎన్ఐఏ వచ్చి చెప్తుర్రు గాదెన్నయ్య ప్రభావితం చేసిండంటే అది చాలా తప్పు. ఆయన ప్రభావితం చేస్తే పోవడానికి ఎవ్వడు లేడు. హ్మ్. అది అది ఆ ఉద్యమం దశ అయిపోయింది. హ్మ్. ఆ ఉద్యమం దశ అయిపోయింది. ఆయన వాళ్ళ ఫ్రెండ్‌గా ఆయనతో కలిసి సహచరుడు చనిపోతే బాధలో మాట్లాడొచ్చు తప్ప, హ్మ్. గాదెన్నయ్య ప్రభావితం చేసేంత శక్తి ఆయనకుందనుకుంటే మాత్రం నేనైతే అట్లా అనుకోలేదు. ఆయనను కావాల్సుకొని ఒక మాట్లాడేటోడు నోరు మూపిస్తే తెలంగాణ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు అనుకుంటారు గానీ అది తప్పు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ప్రతి నిమిషం పోరాడి ప్రజలను భయపెట్టలేరు. అది అంటే అమిత్ షా మోడీ తెలుసుకోవాలి. ఎన్ఐఏ అరెస్ట్ అయిన తర్వాత కూడా సుమారుగా చాలా రోజులే కొన్ని పదుల రోజులైతుంది. అయినా సరే ఎవరు కూడా మేధావులు అనేటోళ్ళు కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేటోళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు కూడా ఎన్ఐఏ అరెస్ట్‌ని ఖండించే పరిస్థితి కనిపిత్తలేదు మనకి. అలాగే చాలా వరకు ఛానెల్స్ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేసి అంటే వాటి గురించి మాట్లాడలేని పరిస్థితి. ఏం చెప్తారన్న? వాస్తవానికి తెలంగాణలో మేధావులుర్రని నేను కూడా మొన్నటిదాకా అనుకున్నా. ఆ! కానీ ఇన్నయ్యను అరెస్ట్ చేసినాక అర్థమైందేందంటే వీళ్ళంతా మేధావులు కాదు, ప్రభుత్వపు జేబుదారులు అనిపించింది నాకు. హ్మ్. మేధావులు అంటోళ్ళు ప్రజలకు ఒక దశ, దిశ ప్రజల కోసం మాట్లాడాల్సినోళ్ళు హ్మ్. ఎవరు ప్రజల గురించి మాట్లాడతలేరు. నేనేమని చెప్తున్నా ఈడ కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు నడిపినని చెప్పుకునేటోళ్ళు కూడా మరి ఉద్యమకారుడు గాదెన్నయ్యనే కదా! మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు? అరే రేపు నెక్స్ట్ నిన్నేత్తరా? మరి నీ గురించి ఎవరు మాట్లాడాలి? హ్మ్. ఒకరొకరు నేసుకుంటూ పోతే మరి మన గురించి ఎవరు మాట్లాడతారు? హ్మ్. మనతో ఉన్న వ్యక్తి పాపం ఒక 60 ఏళ్ళు పైబడి ఉన్న వ్యక్తి, ఒక ముసలాయన అనాథాశ్రమం నడిపే వ్యక్తి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తిని తీసుకుపోయి జైల్లేత్తే ఎవరు మాట్లాడలే? ఒక చెరుకు సుధాకర్ అన్న మాట్లాడినట్టుండు. హ్మ్. చెప్పండి. నేను అందుకే మరీ అప్పీల్ చేస్తున్న తెలంగాణ ప్రజలకు చూడండి. హ్మ్. తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. హ్మ్. బీజేపీ తెలంగాణలో తెలంగాణ ప్రజల గురించి బీజేపీ ప్రభుత్వానికి ఎవ్వరు అగెనిస్ట్‌గా మాట్లాడినా, హ్మ్. ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా తీసుకుపోయి బీజేపీ ప్రభుత్వం జైల్‌లో పెడుతుంది. ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళని తీసుకొని జైల్లేస్తే ప్రజలు మరి ఎవరి కోసం కొట్లాడతారు? ప్రజల గురించి రేపు ఎవడొస్తాడు? హ్మ్. అందుకే ప్రజలు మీరు కూడా అందరూ ప్రశ్నించండి ప్రభుత్వాన్ని. హ్మ్. ప్రజల గురించి మేము మాట్లాడుతాం. ఇప్పుడు శ్రీకాంత్ మాట్లాడొచ్చు. హ్మ్. శ్రీకాంత్ తీసుకొని జైల్లేస్తారు వాళ్ళకు. మనతోని ఏం కాంట్రాక్ట్ సంబంధం లేదు. చెప్పండి తీయండి. అన్నీ తీయండి. హ్మ్. ఏది లేదు సంబంధం ఉన్నా లేకున్నా. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తురంటే తీసుకుపోవడం జైల్లేయడమే. అంటే మీరు ప్రశ్నించండి అని చెప్పేసి పిలుపునిస్తారు కానీ ప్రశ్నించే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి ఒక పదం వాడుతున్నారు. రీసెంట్‌గా ఒక మీ మెదక్ పార్లమెంట్ ఎంపీ, సో మీ మెదక్ పార్లమెంట్ సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు గారు కూడా సో ఒక అడ్వకేట్ గుండి ఇప్పుడు రా రాజకీయాల్లో ఉంటూ సో అర్బన్ నక్సలైట్ మీరు మీలాంటి వారు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్‌కి అంటున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? అంటే ఈ అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు అండ్ ఎవరు యూజ్ చేస్తున్నారు? అండ్ ఈ విధంగా డైరెక్ట్ ఎవరికి పడితే వాళ్ళకి అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేయడం ఏం చెప్తారు? అసలు నేను స్వయాన మా ఎంపీ అవును. మా ప్రాంతమే. అవును. నేను చాలా బాధపడ్డా. మేము రఘునందన్ రావు అంటే అడ్వకేటు, మంచిగా తెలివి కల్లోడు. మా మెదక్ పార్లమెంట్ సభ్యుడని మేము ఆనందపడితే, మా రఘునందన్ రావు సార్ ఏం చేసిండు బండి సంజయ్ వెంకటాద్మానం మాట్లాడుతుండు. హ్మ్. తొలివేలు రాగన్న నువ్వు అర్బన్ నక్సలైట్ అంటే? అవును. అసలు మరి వాళ్ళ అర్బన్ నక్సలైట్ ఏంది? హ్మ్. అంటే ప్రశ్నించినోళ్ళంతా అర్బన్ నక్సలైట్‌లా? చెప్పు. హ్మ్.
ఎవడు ప్రశ్నించినా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ ముద్రేస్తారు. రఘునందనరావు నీకు తెలియాలి. చెప్పన్నా రఘునందనరావు నీకు అన్నీ తెలిసే నువ్వు అర్బన్ నక్సలైట్ ఎట్లా ముద్రేస్తావు చెప్పు. అది చాలా తప్పు. మళ్ళా ఆయన అడ్వకేట్ అయి ఉండి ప్రెస్ తొలివేలుగు రాగన్నాను నువ్వే అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఆయన మీద పోయి మాట్లాడుతుండు అంటే నీకు నోరు ఉందని చెప్పి కొడతావా? అదేనా నువ్వు బండి సంజయ్ లెక్క మాట్లాడకే అన్న, నీకు ఉన్న వాల్యూ పోతుంది మార్కెట్లో. నువ్వు తెలుగులో లెక్కుండు ప్రజల గురించి మాట్లాడు చెప్పు. ఆయన ఈయనేంది అర్బన్ నక్సలైట్? అమిత్ షా కూడా మన ఉపరాష్ట్రపతికి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండే కదా, ఆయన కూడా అర్బన్ నక్సలైట్ అన్నాడు. ఎవ్వరు మాట్లాడినా ఎవ్వరు ప్రశ్నించిన ప్రభుత్వాలను అర్బన్ నక్సలైట్లే. అర్బన్ నక్సలైట్ ముద్ర వేయాలి, జైలు వేయాలి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నిర్మూలన జరిగిందని చెప్పి అయిపోతుందని చెప్పిగా తర్వాత ఎవరు జైలేస్తారు? బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వాళ్ళనే జైలేస్తారు. చెప్పండి మరి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నిర్మూలన చేసిన చెప్పినాక ఏమన్నా అర్బన్ నక్సలైట్ వెళ్తారు? నక్సలైట్ చచ్చిపోయినాక అర్బన్ నక్సలైట్ వెళ్తారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా, బీజేపీ పార్టీ ఆడుతున్న డ్రామాల ఇవి మా మేధావులు అంటూ వాళ్ళ బలైపోయి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఈ మేధావులు మాట్లాడతలేరు. అసలు తెలంగాణలో మేధావులు ఉన్నారంటే నేను మొన్నటిదాకా ఉన్నారనుకున్నా కానీ గాదైనతో అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు మేధావులు ఎవరు లేరు. అందరూ కూడా కమలం వీచే గాలిలా వీళ్ళు సువాసనను పీల్చుకుంటారు తప్ప ప్రజల గురించి మాట్లాడతలేరు. ఇంకోవైపు రీసెంట్గా మీరు అంటున్నట్టు అంటే చాలా మంది పిలుపునిస్తారు. సో ఇప్పుడు గన్నును వదలండి, సో బ్యాలెట్ సైడ్ రండి, అంటే ఓటు హక్కు చేయండి, యూజ్ చేసుకోండి అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా కొట్లాడండి అని చెప్పి చెప్తారు. సో మల్లోజుల గారు కావచ్చు ఇంకో వీళ్ళందరూ కూడా ఒక రాజకీయ పార్టీ పెడతారు అని చెప్పి మన మధ్యలో వార్త వచ్చింది. సేమ్ చెప్తారండి ఈ రాజకీయ పార్టీ గురించి. ఇప్పుడు లొంగిపోయిన సస్టైన్ అవుతారా కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు పార్టీ పెట్టుకుని ప్రజల ముందుకు వస్తే మరి వాళ్ళ దిక్కు ప్రజలు రాలేరు అనేది మనం అప్పుడు మాట్లాడాల్సింది. చూద్దాం వాళ్ళు మరి ఎంతవరకు పార్లమెంట్ పంతాల ముందుకు వస్తున్నది కూడా మనం ఆలోచన చేద్దాం. సో ఫైనల్గా చెప్పండి, మీ వైపు మీరు కూడా అంటే మీది కూడా అంతా మీ డాటా కూడా తీసుకుంటున్నట్టు సో అంతా కూడా మాకు తెలుస్తూ ఉంది. ఏం చెప్తారన్న దాని గురించి? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నా డాటా తీసుకున్నా, నన్ను ఏది తీసుకున్నా నేను భయపడే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ నేల కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం, ఆదివాసుల కోసం, దళితుల కోసం, ఈ దేశంలో ఉన్న ఉత్పత్తి కులాల కోసం ఎవరి సంపద వాళ్ళకు దక్కేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఉంటే జనంలో ఉంటాం, లేకపోతే జైల్లో ఉంటాం. మనుషులను తీసుకుపోయి జైల్లో పెట్టినంత మాత్రం ఉద్యమాలు ఆగుతాయి అనుకోవడం మీ మూర్ఖత్వము. మేము మరీ చెప్పదలుచుకునేది ఏంటంటే మా తెలంగాణ రాష్ట్రంలోకి కమలం రావాలనుకున్న సందర్భాలలో మేము కమలానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మా ప్రజల హక్కుల కోసం 100% నిలబడతాం. ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం జీవిస్తాం, ప్రజల కోసమే నిలబడతాం. సో మీ మెదక్ ఎంపీఏ మాట్లాడుతూ ఆదివాసులకు కావచ్చు అంటే అడిగిన ఇంటర్వ్యూలో సో ఆదివాసుల కోసం స్కూళ్ళు కడుతున్నాం మేము, అవి పేల్చేస్తారా, రోడ్డు కడతాం, అది పేల్చేస్తారా? సో 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కంప్లీట్గా ఆదివాసులకు డెవలప్మెంట్ ఎందుకు లేదు, ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి చెప్తారు. సో మీరేమో అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఏమో ఆదివాసుల హక్కులని కాలరాస్తున్నారు, ఆ అడుగుదంతా అదాని అంబానీ అంటే మాట్లాడితే అదాని అంబానీ అని చెప్పేసి కేవలం మా మీద బురద చల్లుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న మా ఎంపీ మాట్లాడు 5th షెడ్యూల్ అంటే ఏంది? ఆదివాసి గ్రామ సభ అనుమతి లేకుండా పారామిలిటరీ బలగాలు అక్కడ పోద్దని ఉంటుంది. రఘునందరావు వకీల్ సాబే కదా, మరి ఆయన తెలియదు 5th షెడ్యూల్ ఏం చెప్తుందో చెప్పాలి కదా. అందుకే దేశంలో ఏం జరుగుతుందంటే గురజాడ అప్పారావు ఒక మాట చెప్పిండు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అని గురజాడ అప్పారావు చెప్తే నరేంద్ర మోడీ, అమిత్ షా దేశం అంటే అదానివి, దేశం అంటే అంబానివి, మేము ఈ దేశాన్ని నమ్ముతాము, వాళ్ళకు ఉంటారని చెప్తుండు. కాబట్టి ఈ దేశ సంపద కోసము నిలబడిన వ్యక్తులను, ఈ దేశ సంపద గురించి మాట్లాడే వ్యక్తులను అర్బన్ నక్సలైట్ ముద్రేసి జైలు వేస్తారు తప్ప వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులు కారు, ఈ దేశాన్ని ప్రేమించలేరు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఐటెన్ నెంబర్ 6 ఉండగా, ఐటెన్ నెంబర్ 6 44వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు జరిగినాయి. రానా తెలంగాణ ప్రజలకు మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థుల కాడికి పోయి ఏం నేర్పాలి? చదువుకోండి, ఇవి మన దేశం ఇట్లా అభివృద్ధి చేయండి, ఈ దేశాన్ని ఉన్నత శిఖరాలు పెట్టాలన్నా అట్లా చెప్తలేడు. ఐటెం నెంబర్ 6 వినండి, కరీంనగర్ ప్రజలు మరి చెప్తున్నారు, కరీంనగర్ ప్రజలు వినాలి. మనని చంపేసిన వ్యక్తి వాడిని మనం చంపేసినాం, రేపు వీని చంపేస్తాం అంటే విద్యార్థులకు నువ్వేం నేర్పదలుచుకున్నావు? హింస, మనుషులను చంపడం నేర్పుతున్నా? మనిషిని చంపడమేనా నీ సిద్ధాంతం? మనిషిని ప్రేమించాలని చెప్పింది కదా, మనిషిని ప్రేమించాలని సిద్ధాంతము బుద్ధుడి నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు అందరూ మనుషులను ప్రేమించాలని మనం చెప్తే లేదు, విద్యార్థులను గుర్తుపెట్టుకోండి, మనకు వ్యతిరేకంగా ఉన్న కమ్యూనిస్టులు మొత్తం చంపేయండి, కమ్యూనిస్టులను చంపేయండి, దళితులను చంపేయండి, ఆదివాసులను చంపేయండి, ముస్లింలను చంపేయండి, క్రిస్టియన్లను అందరిని చంపరు, మరి మీరే ఉండరు. ఇదా చెప్పే ఐటెం నెంబర్ 6? నువ్వు ఒక పార్లమెంట్ సభ్యునివి. ఇంకా ఆయన ఏమంటాడు, నేను పార్లమెంట్ మెంబర్ అయినందుకు చాలా ఆనందపడుతున్నా, కాశ్మీరు ఇవన్నీ సమస్యలు మనమే, అసలు జాతీయ జెండాను వ్యతిరేకించిన వాళ్ళ దేశభక్తులు లేదు. అరే బాబు ఒకటి అడుగుతున్నా, నీకు నీ ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏం చదువుకున్నా తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద ఎప్పుడే జాతీయ జెండా ఎగిరేసారు? 2002 వరకు, 2005 వరకు, అప్పటి వరకు ఎగిరేలేదా? అది తెలియదు నీకు? మీరు కదా దేశద్రోహులు. రాజ్యాంగాన్ని మీరు ప్రేమించిరా, జాతీయ జెండాను మీరు ప్రేమించిరా? ఈ జాతీయ జెండా కోసము, ఈ దేశం కోసము, ఈ భారత రాజ్యాంగం అమలు చేయాలని కదా మేము కొట్లాడుతుంది.
మీరు ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని అమలు చేశారు? భారత రాజ్యాంగాన్ని అమలు జరిగితే ఇప్పటికి దేశంలో ఈ పరిస్థితులు ఎందుకున్నాయి చెప్పండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు, భారత రాజ్యాంగం అమలు కాకపోతే నన్ను నిందించకండి, భారత రాజ్యాంగాన్ని అమలు చేసేది పాలకులు అని చెప్పిండు. ఇలా పాలకులు ఎటువైపురు? పాలకులు పెట్టుబడిదారుని తొత్తులుగా మారి పెట్టుబడిదారుల వైపు ఉండి ప్రజలను దోసుకుర్రు. చెప్పండి. మీ ఛానల్లో అందరూ ఇట్మా వాళ్ళ తల్లి దగ్గర పోయి చూసొచ్చారు. నేను చూడలేదు, అది వీడియోలు చూసిన. మీరు భరతమాతకు జై, భరతమాతకు జై అన్నారు కదా, మరి ఆ తల్లి భరతమాతనే కదా. ఆ తల్లికి సీరెందుకు లేదు? ఆ తల్లి కాళ్ళ కింద యురేనియం వేల కోట్ల సంపద ఉంది. మరి ఆ తల్లి చెవులకు 2 బంగారు కమ్మలు ఎందుకు లేవా? చెప్పు అమిత్ షా, చెప్పు. పీడకడంత అన్నం పెట్టి ఆ తల్లి పేగు కోసిరు మీరు. మేము 100 సార్లు చెప్తున్నాం, అరే మీకు వద్దాయ సాయుధ పోరాటం అవసరం బయటకు రమ్మని చెప్తున్నాం. భారత రాజ్యాంగం కొట్లాడదారండి. ఎన్ని రోజులు చంపుతారు? వాళ్ళు చంపుతామని చెప్తారు, మీరేమో నిలబడుతుంటారు. మీ శక్తి అంతా చిన్నది. రేపు పొద్దున బండి సంజయ్ని చంపితే కూడా మేము తప్పంటాం. మావోయిస్ట్ పార్టీ బండి సంజయ్ చంపితే కూడా తప్పు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపుకునే హక్కు లేదని మాట్లాడుతున్నాం మేము. మీరు ఇట్లా రెచ్చగొట్టద్దు. బండి సంజయ్ మీరు రెచ్చగొట్టకండి. ఇది మీ 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 ఐటమ్ నెంబర్ 6 లెక్క, మీ కరీంనగర్ లెక్క రెచ్చగొట్టి నేను ఉత్తర భారత వాళ్ళకు, ఉత్తరప్రదేశ్ వాళ్ళకు వాళ్ళ కాళ్ళు చెప్పులు మోస్తుంటే నువ్వు మోసుకోగానే ఇది మా తెలంగాణ ప్రాంతంలో మీరు రెచ్చగొట్టి మత కలగాలు సృష్టించకండి. నువ్వు చెప్పు. మా మెదక్ పార్లమెంట్ సభ్యుడు అంటూ రఘునందన్ రావు మీ బండి సంజయ్ ఏం మాట్లాడి చూడు, అదే నేర్తారా మీ సిద్ధాంతం? మా ప్రశ్నించిన అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేయడమేనా నీ సిద్ధాంతం? ఒక విలేకరి తొలివేలు ఛానల్ నడిపి రాజన్న మీదికి ఎగబడుతున్నాయి. నీ గొంతు పెద్దగా ఉందనా? మీలాంటి వాళ్ళని చెప్పేసి అందరిని ఒకటే కాడినే కట్టేసిన మరి పరిస్థితి. చెప్పు చెప్పు నీ గొంతు పెద్దగా ఉందని చెప్పి ఒక తొలివేలు రాగానే మీకు మరబడతావు. నువ్వు రేపు రాత్రి మీదకి ఎట్లొస్తావు? ఒక్కసారి ఎంపీ గెలిచిన ఓడిపోయినావు కదా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో, మళ్ళీ గెలుతావును. మన మెదకు గడ్డ కేసీఆర్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, నువ్వు కూడా ఆ నేల మీద పుట్టినావు, నేను కూడా ఆ నేల మీద పెట్టిన, ఆ నేల నీళ్ళు తాగిన వాళ్ళు ఈ సమాజాన్ని ప్రేమించాలని నేర్పుతుంది మెదక్ గడ్డ. మెదక్ జిల్లా ఏం నేర్పింది మనకు? ఇవే నేర్పుతుందా? మెదక్ జిల్లా అర్బన్ నక్సల్ ముద్ర ఏమని చెప్తుందా? నీకు తెలియదు ఆ మెదక్ జిల్లా ఏ ఉద్యమాలు నడిచినాయో? ఎందుకన్నా నువ్వు తెలుగుకాలం లెక్కుండే ఆ గుంపులో వాడు ఎందుకే నువ్వు బండి సంజయ్కి ఆగమని చేసుకుంటావు? మంచోడివి, తెలుగుకాల్లో నువ్వు అడ్వకేటు, ఎవరిని వాడతాను అర్బన్ నక్సల్ ముద్ర వేసి నేను మాట్లాడితే కూడా నన్ను అర్బన్ నక్సల్ ముద్ర ఎత్తావా? ఈ ప్రజలను ప్రేమించే ప్రతివాడు కూడా బీజేపీ దృష్టిలో అర్బన్ నక్సలేటే. ఈ ప్రజల హక్కుల గురించి మాట్లాడిన ప్రతివాడు కూడా అర్బన్ నక్సలేటే. ఈ రైతుల గురించి మాట్లాడిన అర్బన్ నక్సలేటే, కార్మికుల గురించి మాట్లాడిన అర్బన్ నక్సలేట్లే, విద్యాభ్యాసం గురించి మాట్లాడిన అర్బన్ నక్సలేట్లే. ఈ దేశంలో ఏ సమస్య గురించి మాట్లాడినా కూడా ఆడ అర్బన్ నక్సలేట్లే. ప్రకాష్ రాజుని అర్బన్ నక్సలేట్ చేసిరు. నిన్నాక మనం సీనియర్ నటి మాట్లాడింది ఆమెను అర్బన్ నక్సలేట్ చేసిరు. మరి అందరు నా అర్బన్ నక్సలేట్ అయితే మరి మీరెవరో చెప్పురు. ప్రజల గురించి మాట్లాడిన ప్రతిసారి అర్బన్ నక్సలేట్ అని ముద్ర వేస్తే అది ప్రజలు స్పష్టంగా ఆలోచన చేస్తారు. ఎవరు నక్సలేటు ఎవరు కారు అని చెప్తారు. బండి సంజయ్ మొన్న ఏబీపీ సభలలో మాట్లాడుతూ మన నల్లగొండలో ఆయన చంపిన పాక హనుమంతు గాని కూడా నేను చంపేసాను మాట్లాడుతున్నాను. అన్న అది చాలా తప్పు. నువ్వు ఒకవేళ పాక హనుమంతు నువ్వు చచ్చిపోతే మీ వాళ్ళు చచ్చిపోతే ఇలా జనాలు పోయినారే. ఒక పాక హనుమంతు వచ్చి లక్షలాది మంది ప్రజలు పోయారు. అంటే ఆయన దిక్కు ప్రజలు రా మరి ఎవరు చెప్పండి. అందుకే మావోయిస్టు కూడా విలువైన ప్రాణాలను అడవులు ఇచ్చిపెట్టకండి. రండి, మన నేలకు రండి, మనం అందరం కలిసి కొట్లాడి మన హక్కులు సాధిద్దాం, ఈ ప్రజల కోసం నిలబడదాం. ఇంకోటన్నా మీరు పార్లమెంట్ అంటే గుర్తొచ్చింది. సో రీసెంట్‌గా మనం చూసిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన వేదిక అది. అక్కడ మన్రేగాలో మహాత్మా గాంధీ పేరు లేదని చెప్పేసి దాని గురించి చర్చ చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ప్రజా సమస్యలపైన కొట్లాడింది లేదు. అంటే పొల్యూషన్ గురించి కొట్లాడింది లేదు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి ప్రశ్నించడం లేదు. సో ఎంతసేపు చూసుకుంటే సో వీళ్ళ పేరు మార్చిరని చెప్పి దీని గురించి అరవల్లి హిల్స్ అని ఇవన్నీ అంటే చాలా విధ్వంసం జరుగుతుంది. వీటి గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోలేని ప్లేస్‌లో ఇటు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అది ఎత్తుంది. ఇటు బీజేపీ అది కూడా చేస్తుంది. వందే మాతరం గురించి ఆ చర్చ గురించి అంటే ప్రజలకు అవసరం లేని చర్చ అంతా జరుగుతుంది అని చెప్పి చాలా మంది ఇప్పుడు ఉన్న మేల్కొంటున్న యువత చెప్తారు. మీరేమంటారు? అసలు నాకు తెలిసి ముస్సోలినో ఎవరు అనుకుంటా. ఆయన ఏమంటాడంటే పార్లమెంట్ అనేది పందుల దొడ్డి అని చెప్పిండు. ఇగో నాకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు చూస్తే నాకు అట్లా కనబడుతుంది. పార్లమెంటు గొప్పది. పార్లమెంటు ప్రజల రాతలు మార్చే పార్లమెంటును మీరు ఏం చేసిరా? ఒర్రువతుల కళ్ళు దుకాణం లెక్క చేసిరు దాన్ని. కళ్ళు దుకాణం లెక్క ఉంటుందా పార్లమెంటు? మీరు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయమంటే ఏం చట్టాలు చేస్తున్నారు మీరు? చెప్పండి. వందే మాతర గీతం ఈయన నేర్పాలనానే వందే మాతరం మాకు వాడాలని ఇవ్వా? అరావళి పర్వతాలట హైట్ తక్కువ ఉంది అని చెప్పి సంపెత్తురు. మనిషి హైట్ తక్కువ ఉందని చెప్పి గాలి పీల్చుకుంటాడు కానీ మన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాడా? ఇదా చెప్పు నువ్వు? ప్రకృతి విధ్వంసకులు మారిరు. బీజేపీ ప్రభుత్వం అనేది ప్రకృతి విధ్వంసకులు మారిరు. ఈ ఒక్క మాట చెప్పదలుచుకుంటానా? ఇలా ప్రకృతిని ప్రేమించే మేధావులందరూ ప్రకృతి వైపు ఉన్నామని మాట్లాడుతారు. ప్రకృతి అంటే ఏంది? ఒక ఫ్రెంచి తత్వవేత్త ఏమంటాడు ఇకనా? ఆదివాసుల గురించి మాట్లాడడము ప్రకృతి గురించి మాట్లాడడమే అంటాడు. ప్రకృతిని కాపాడడం అంటే ఆదివాసులను కాపాడమన్నాడు. ఇలా మనం ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు. ఇలా ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్. మరి ప్రకృతిని ఎవడు కాపాడాలి? మీరు కాపాడతారా? మీరు వీల్చే గాలా? చెప్పండి మరి. ఎవడు ఇప్పుడు ఈ దేశాన్ని విధ్వంసం చేసుకొని నీట్‌గా చక్కగా ఫ్లైట్ ఎక్కి వేరే దేశాలు పోతారు. మరి మేము ఎటు పోవాలి? ఈ దేశాన్ని ధ్వంసం చేస్తే మేము ఎటు పోవాలి?
నీ కొడుకు, నువ్వు, మీ కుటుంబాలు, పార్లమెంట్ సభ్యులు మొత్తం కలిసి ఈ దేశాన్ని దంచుతుంది విదేశాలకు పోతే, మరి ఈ నేల మీద పుట్టిన వాళ్ళము, మాకు కట్టెడు భూమి గూడా లేని వాళ్ళం మేము ఏడ బతకాలే? మేము బతకొద్దా 100 ఏళ్ళు? మీరేమో 100 ఏళ్ళు బతకాలే. మేము 50 ఏళ్ళ నిండా ముందుకే సావాలి. మేమేమో మొత్తం విషవాయువులు పీల్చుకొని మేము బతుకుతాం. మళ్ళా కంపెనీలు మీయే. మీ కంపెనీలతోని విషవాయువులు పీల్చేది మళ్ళా మేమే. చెప్పండి. అరావాలి పర్వతాలు కాదు. ఈ దేశాన్ని బీజేపీ మొత్తం ధ్వంసం చేస్తది. మీకు అసలు విషయం తెలవది. హిడ్మా బతుకున్నప్పుడు జార్ఖండ్ ఎట్లుండే? హ్మ్. హిడ్మా చచ్చిపోయిన తర్వాత జార్ఖండ్ ఎట్లుండే? ఒక చిన్న పిల్ల రీల్స్ పెట్టింది ఇన్‌స్టాగ్రామ్‌ల. ఇగో హిడ్మా చనిపోయిండు మా దగ్గర యురేనియం తవ్వుతుర్రని. మరి చెప్పండి. ఇప్పుడు మీరు యురేనియం తవ్వకాలు ఆపేస్తే ఎందుకు? చెప్పండి. ఆయన బ బ ము ము మన రఘునందన్ రావు మాట్లాడుతాడు. డెవలప్‌మెంట్ వద్దా అంటారు. మేము ఏడ తవ్వినాం? డెవలప్‌మెంట్ వద్దా? డెవలప్‌మెంట్ ఏంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదురా! పౌరుని యొక్క నైతికాభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పిండు అంబేద్కర్. పౌరులు ఎంతమంది నైతికాభివృద్ధి చెందిరా? ఎంతమంది విద్య? 89,000 మంది స్కూల్స్ మూతపడ్డాయా బాబు నీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక? మరి చెప్పు గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి. చెప్పండి. మీరు అసలు ఈ దేశం మాది, మాతృత్వం మాది, మాతృభూమి మాది, మాతృభూమి కోసం కొట్లాడి మాతృభూమి అంటే ఏందే? అదాని అంబానా? ప్రజలు గదా! చెప్పండి. హిందువుల కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పి బీజేపీ మరి హిందూ పిల్లలే గదా చదువుకునేది. ముస్లిమ్స్ చదువుకుంటారా? ఎన్ని స్కూల్ మూత చేసిర్రు మీరు హిందువుల గురించి? హిందువులకి ఏం చేసిర్రు చెప్పు నాకు? ఓ భూమిని పంచిర్రా? ఓ స్కూల్ కట్టిర్రా? హిందువులల్ల 2 కులాలకు సమాంతరంగా పెళ్లిళ్లు చేసిర్రా? మరి ఏం చేసిర్రు చెప్పు? మరి హిందుత్వం అంటే ఎవరి కోసం పనిచేస్తది హిందుత్వం అంటే? హిందుత్వం అంటే కేవలం బ్రాహ్మణుల కోసమా? కేవలం అదాని కోసమా? కేవలం గుజరాతోళ్ళ కోసమా? కేవలం అమిత్ షా కోసమా? లేకపోతే కేవలం మోహన్ బాబు కోసమా? హిందుత్వం ఎవరి కోసం? అందుకే మేము మరీ చెప్పదలుచుకుంటున్నాం. ప్రజలందరూ మాట్లాడండి. ప్రజలు మాట్లాడకపోతే మీ గురించి ఎవడు మాట్లాడు. ఇయాల మీ పనులలో మీరుండి వాళ్ళు దాడి చేసుకొనొచ్చి వాళ్ళు చంపుతుంటే గూడా మీరు మాట్లాడకపోతే ఎందుకు? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మావోయిస్టులు గూడా మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. రండి. మంచిగా వచ్చి భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ప్రాంతాల పోరాటం చేయండి. ఇంకా మీరు వెనకటి లెక్క తుపాకులు పట్టుకొని తిరుగుతామంటే అది కష్టము. కాబట్టి ఉన్నవాళ్ళు లొంగిపోమని చెప్తున్నాము. లొంగిపోయి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా, పార్లమెంట్ బద్ధంగా పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ.